మనం చూస్తున్న బాగా ఎత్తుగా పెరిగిన నిమ్మ చెట్లు. వీటి మొదలు చూడటానికి నిమ్మ చెట్ల అన్నట్లుగా ఉన్నాయి. వీటి వైశాల్యం కూడా తోటలో ఎక్కువ ఆక్రమించడం గమనించవచ్చు. ఈ నిమ్మ మొక్క వేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? నిమ్మ మొక్క వేసి 10 సంవత్సరాలు. ఇది ఎక్కడ తెచ్చారు వెరైటీ సీడ్? ఇది మా మామయ్య గారు అబ్బాయి పంపించాడు. కడిపిలాక నుండి అయితే చిన్నంపల్లి నుండి ఇక్కడ పంపించాడు. ఆ రోజుల్లో 6 రూపాయలు అంటే నన్ను తిట్టారు. నాది 11 రూపాయలు ఎట్టుకుంటుంటాం మొక్క. 6 రూపాయలు ఎట్టిన మొక్కమో 10 ఎకరాలు వేసారు. అది పోయింది, అసలు పత్తాలో కాగలేదు. ఈ 11 రూపాయలు పోతే పోనీలే అనుకుంటే మొక్క అప్పుడు తెప్పిస్తే దీనివల్ల మనది ఇదే మనం బతికించింది. ఇది బతికించడం కాదు, నేను ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి నిమ్మ తోట నేను ఎక్కడ చూడలేదు. అవును, ఒప్పుకుంటారా? మన ఊళ్ళో లేదు, మన ఊర్లే కాదు, నిమ్మలు కూడా మన మండలంలోనే లేదు ఇలాంటి నిమ్మ తోట. నిమ్మలు కూడా అన్నారు పలానా తోట అంటే చాలు. మన మండలంలోనే ఇలాంటి నిమ్మ తోట లేదు. నిమ్మలగూడు ఎంతో మంది కొనాలనుకున్నారు. నిమ్మలగూడు మామూలుగా దేనూరుగూడు, కానీ తోట ఎవరికి ఇచ్చినా 2 ఏళ్ళు ఇతను 4 సంవత్సరాల నుండి తీసుకుంటాడు. ఎన్ని అవుతున్నాయి? ఎన్ని ఎకరాలు ఇది? 2 ఎకరాలు. ఎంతకి ఇస్తున్నారు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం 2 లక్షలు. 2 ఎకరాలు 2 లక్షలు. 2,50,000కి ఇచ్చాను లాక్డౌన్. ఆడు 2 లక్షలు ఇచ్చి ఉన్నాయి. ఇక అది పోయిన కూడా చెప్పేసి మామూలుగా ఇంకా వేరే అతను తీసుకున్నాడు. అతను పర్లే పాపం 400 బత్తాలు అయిందంట ఆ రోజుల్లో. 70 రూపాయల రేట్లో. చెట్లు పెద్దగా పెరగడం వల్ల కాయలు సైజు కానీ కాపు కానీ చాలా గొప్పగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నిమ్మ తోట దొరతెనల మండలం జీకొత్తపల్లి గ్రామం, ఏలూరు జిల్లాలో ఉన్నది. సుమారు 1 ఎకరానికి 200 బస్తాలు పైబడి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. వేసవిలో వీటి కేజీ రేటు 70 వరకు ఉండవచ్చని చెప్తున్నారు. నిమ్మ రేటు నిలకడగా ఉండదు. సీజన్లో కనుక దిగుబడి ఉంటే 1,00,000 పైబడి లాభం వస్తుందని చెప్తున్నారు.